భారతీయ పురాణాలలో ఉన్న మహర్షులలో దుర్వాస మహర్షి ఒక ప్రత్యేకమైన చోటు ఉంది. ఆయన పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది కోపం. కానీ ఆయన కేవలం కోపిష్టి ఋషి మాత్రమే కాదు, చాలా గొప్ప జ్ఞానం ఉన్నవారు కూడా. దుర్వాస మహర్షి చిన్న విషయమైనా కోప్పడేవాడు. అందుకే ఆయనను చూస్తే చాలా మంది భయపడేవారు. కానీ ఆయన కోపం వెనుక ఒక ఉద్దేశం ఉంటుంది. అది మన మనుషులకి పాఠాన్ని చెప్తుంది. ఒకసారి దుర్వాస మహర్షి దేవేంద్రుడికి ఒక పుష్పమాల ఇచ్చారు. అది సాధారణమైన మాల కాదు, దైవశక్తి ఉన్న మాల. కానీ ఇంద్రుడు దానిని సరైనంగా గౌరవించలేదు. అతను ఆ మాలను తన ఏనుగు తలపై పెట్టాడు. ఆ ఏనుగు ఆ మాలని కింద వేసింది. అది చూసిన దుర్వాస మహర్షి కోపంతో ఇంద్రుడికి శాపం ఇస్తాడు. నువ్వు నీ శక్తిని కోల్పోతావు అని శపిస్తాడు. ఆ శాపం వల్ల దేవతలు బలహీనులవుతారు. తర్వాత వారు అసురులతో యుద్ధాన్ని ఓడిపోయారు. ఈ కథ మనకేం చెప్తుందంటే గౌరవం చాలా ముఖ్యమైనది. చిన్న విషయాన్ని కూడా తక్కువగా చూడకూడదు అని. ఇంకొక ప్రసిద్ధ కథ ఏంటి అని అంటే అంగీరసుడు గురించి. ఒకసారి అంగీరసుడు ఉపవాసం ఉన్నాడు. ఆ సమయంలో దుర్వాస మహర్షి అతని ఇంటికి వచ్చారు. రాజు అతనిని గౌరవించి ఆహ్వానించాడు. దుర్వాస మహర్షి స్నానం చేసి వస్తానని వెళ్తాడు. కానీ అతను ఇంకా రాలేదు, ఆలస్యం అవుతుంది. ఉపవాసం ముగించే సమయం కూడా దగ్గరవుతుంది. రాజు ధర్మం కోసం కొంచెం నీరు తాగాడు. దీంతో కోపడ్డ దుర్వాస మహర్షి అతనిపై శాపం ఇవ్వడానికి ప్రయత్నించాడు. కానీ అంబరీషుడు భక్తితో శివుణ్ణి ప్రార్థిస్తాడు. విష్ణువు సుదర్శన చక్రాన్ని పంపి దుర్వాస మహర్షిని కాపాడమన్నాడు. దుర్వాస మహర్షి తన తప్పును గ్రహించాడు. చివరికి రాజు క్షమాపణతో కోరుకున్నాడు. ఇలా భక్తి మరియు వినయం అనేది చాలా ముఖ్యం. అయితే ఇక్కడ ఉన్న హిడెన్ మీనింగ్స్ ఏంటివి అని అంటే దుర్వాస మహర్షి కథలు మనకి చాలా ముఖ్యమైనవి. అయితే కోపం అనేది ఒక శక్తి, కానీ దాన్ని ఎప్పుడైనా మనం నియంత్రణలో ఉంచుకోవాలి అని. మనిషి కోపంతో తీసుకున్న నిర్ణయాలు చాలా ప్రమాదకరమైనవి. చిన్న తప్పు పెద్ద సమస్యగా మారుతుంది. దుర్వాస మహర్షి జీవితం మనకి రెండు పాఠాలు చెప్తుంది. ఇతరులను ఎప్పుడూ గౌరవించాలి, ఇంకొకటి కోపాన్ని నియంత్రించాలి. చివరగా నేను చెప్పేది ఏంటి అని అంటే దుర్వాస మహర్షి మనకి చెప్పేది కోపం వచ్చినప్పుడు ఆలోచించకుండా స్పందిస్తే మనమే సమస్యల్లో పడతాం.